పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన యెషయా గ్రంథం 30వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెషయా గ్రంథం 31వ అధ్యాయం చదువుకున్నాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించే వారికి శ్రమ అయినను ఆయనయు బుద్ధిమంతుడిగా ఉన్నాడు. మాట తప్పక దుష్టుల ఇంటివారి మీదను కీడి చెయ్యి వారికి తోడ్పడి వారి మీదను ఆయన లేచును. ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కారు. ఐగుప్తులు గుర్రములు మాంసములే గాని ఆత్మ కావు. యెహోవా తన చేయి చాపగా సహాయము చెయ్యవాడు జోగును, సహాయము పొందువాడును పడును. వారందరూ కూడి నాశనమగుదురు. యెహోవా నాకిలాగ సెలవిచ్చి ఉన్నాడు, తప్పించుటకై గొర్రెల కాపరుల సమూహము కూడిరాగా సింహము కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్యపడకయు తనకు దొరికిన దాని మీద గర్జించినట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యుద్ధము చేయుటకై సియోను పర్వతం మీదకిని దాని కొండ మీదకిని దిగివచ్చును. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించుచు నుండును. దానికి హాని చెయ్యక తప్పించుచు నుండును. ఇశ్రాయేలీయులారా, మీరు ఎవరి మీద విశేషముగా తిరుగుబాటు చేసిరో ఆయన వైపు తిరుగుడి. మీకు మీరు పాపము కలగజేసుకొని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఆ దినమున మీలో ప్రతి వాడును పారవేయును. నరునిది కాని ఖడ్గము వలన అసురీయులు కూలుదురు. మనుషునిది కాని కత్తిపాలగుదురు. ఖడ్గం ఎదుట నుండి వారు పారిపోవుదురు. వారు దాసులగుదురు. భీతి చేత వారి ఆశ్రయదుర్గము సమసిపోవును. వారి అధిపతులు ధ్వజమును చూచి భీతి నొంది వెనక దియుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సియోనులో ఆయన అగ్నియు యెరూషలేములో ఆయన కొలిమియు ఉన్నవి. ఇంతటితో యెషయా గ్రంథం 31వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెషయా గ్రంథం 32వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమేన్.